హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫుడ్ ఎట్ కిచెన్. సబ్స్క్రైబ్ అవ్వండి మోర్ వీడియోస్ కోసం. సబ్స్క్రైబ్ అయ్యేటప్పుడు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి, మర్చిపోకండి. మరి ఇవాల్టి రెసిపీ గోధుమ పిండితో దోశ అండి. మనకి అప్పటికప్పుడు టిఫిన్కి ఏం చేయాలో తెలియకపోతే ఇలా క్రిస్పీ అండ్ టేస్టీగా గోధుమ పిండితో దోశ వేసేయచ్చండి. సేమ్ రవ్వ దోశలాగే ఉంటుంది. చిన్న టిప్స్ పాటిస్తే పర్ఫెక్ట్గా ఈ దోశ వచ్చేస్తుందండి. మరి చేసేద్దామా? ఫస్ట్ మిక్సింగ్ బౌల్ తీసుకుని అరకప్పు గోధుమ పిండి వేయండి. అలాగే అరకప్పు బియ్యం పిండి, 2 టేబుల్ స్పూన్ల ఉప్మా రవ్వ, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ నల్ల మిరియాల పొడి, 1 పచ్చిమిరపకాయ ముక్కలు, అరకప్పు ఆనియన్ ముక్కలు బాగా సన్నగా తరిగినవండి. అలాగే 1 టీ స్పూన్ అల్లం తరుగు, 2 టేబుల్ స్పూన్ల కొత్తిమీర తరుగు, 2 రెమ్మల కరివేపాకు ఆకులు సన్నగా కట్ చేసినవి, సరిపడంత సాల్ట్ వేసి బాగా మిక్స్ చేయండి. తరువాత 1/2 కప్పు పెరుగుని మజ్జిగలా చేసిందండి. ఇది 1 కప్పు మజ్జిగ వేసుకోండి. తరువాత 1 కప్పు వాటర్ వేసి హ్యాండ్ మిక్సర్తో కలపండి బాగా. మళ్ళీ ఇంకొక కప్పు వాటర్ వేయండి. పిండి కన్సిస్టెన్సీ మనకి చాలా పలుచగా ఉండాలండి. ఇలా వీడియోలో చూపించినట్టు సేమ్ రవ్వ దోశకి ఎలా కలుపుతామో అలాగే కలపాలి. నేను ఇక్కడ టోటల్గా 1 కప్పు మజ్జిగ, 2 కప్పులు వాటర్ వేసానండి. అవసరమైతే మీరు వాటర్ని ఇంకా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని 30 నిమిషాల పాటు రెస్ట్లో ఉంచండి. గోధుమ పిండి, బియ్యం పిండి, రవ్వ బాగా నానతాయన్నమాట. ఓకే, చూసారా వాటర్ ఎలా తేలిపోయిందో? ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. పిండి అడుగుకు వెళ్ళిపోతుందండి, లేదంటే మనం దోశ వేసుకున్న ప్రతిసారి ఇలా కలుపుకునే దోశ వేసుకోవాలి. ఇది మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు అట్ల పెనం పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసి టిష్యూతో తుడిచి వాటర్ జల్లి ఇలా మళ్ళీ ఒక్కసారి టిష్యూతో తుడవండి. ఇలా చేయడం వల్ల దోశ ప్యాన్కి అంటుకోకుండా ఉంటుందండి. ఇంకా దోశలు కూడా చాలా బాగా వస్తాయి. ఒకవేళ దోశ రాకపోతే కనుక ఇదే ప్రాసెస్ ఒక 2 సార్లు చేయండి. ఇంకొక విషయం అండి, చపాతీ ఆమ్లెట్ కాల్చిన ప్యాన్ మీద అయితే కనుక దోశలు రావండి. ఇంకా ప్యాన్ని అస్తమానం స్క్రబ్బర్తో పెట్టి తోమకూడదు. వాడుకున్నాక ఒక్కసారి క్లాత్తో కానీ టిష్యూతో కానీ క్లీన్గా తుడిచేసి మనం అది సపరేట్గా పెట్టుకోవాలి. ఈ దోశకి మంట ఖచ్చితంగా మీడియం హై హీట్లో ఉండాలండి. ఆ తర్వాత కొన్ని కొబ్బరి ముక్కలండి, చాలా చిన్నగా కట్ చేసిన ముక్కలు జల్లుతున్నాను. ఆ తర్వాత పిండిని ఒక్కసారి బాగా కలుపుకుని ప్యాన్ మీద ఫస్ట్ ఇలా గుండ్రంగా వేసుకుంటూ మధ్యలోకి పిండిని వేసుకుంటూ రావాలండి. ఇలా ఫిల్ చేసుకుంటూ పిండి వేసేటప్పుడు కొంచెం హైట్లో ఉంచి వేయండి. దానివల్ల మనకి దోశకి చిల్లులు బాగా వస్తాయన్నమాట, రవ్వ దోశలాగే సేమ్. ఇప్పుడు మంటని మీడియంలోకి టర్న్ చేసుకుని ఈ దోశను కాల్చుకోవాలండి. నార్మల్ దోశలా కాకుండా కొంచెం ఎక్కువసేపే కాలాలండి ఈ దోశ. ఇప్పుడు కొంచెం కాలింది అనగానే చుట్టూ 2 టీ స్పూన్ల ఆయిల్ వేయండి. బటర్ నన్నా యూజ్ చేయొచ్చండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ దోశ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక చుట్టూ ఎడ్జెస్ని పెనం నుండి విడదీయండి ఇలాగా అట్లకాడతో. ఇప్పుడు మెల్లగా ఈ దోశని తీయండి. మీకు నచ్చిన షేప్లో దోశని ఫోల్డ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో రుచికరమైన గోధుమ పిండి రవ్వ దోశ రెడీ. కొబ్బరి చట్నీతో తింటే అదిరిపోతుందండి. మనకి హోటల్లో కూడా ఇంత టేస్టీ అండ్ క్వాలిటీ దోశ అయితే దొరకదండి. ఖచ్చితంగా చేసి చెప్పండి ఫ్రెండ్స్. మరి ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ ఇవ్వండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ అవ్వకపోతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మళ్ళీ కలుద్దాం. మరి సెలవు, నమస్తే.